ఇప్పుడు రోజా గారు పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేటు తాకలేవని చెప్పి గతంలో అన్నారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వస్తుంటే గేట్లు తీయడానికి 10 మంది మనుషులు ఏమన్నారండి? ఎలా అనిపిస్తుందండి మీకు? అది సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. రోజా కొంచెం మూసుకుంటూ బాగుంటదని అనుకుంటాను, నోరు మూసుకుంటూ బాగుంటది అనుకుంటాను. ఇప్పుడు మరి ఆవిడకి ఏ పదవి లేదండి, పరిస్థితి ఏంటంటారు? మరి అడుక్కోవడమే. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అలా తిట్టడం అవసరం అంటారా రాజకీయాల్లో? తనకి తెలియక మెంటలీ తెలియక అంటే బయట చెప్పిన మాటలని తిడుతుంది అంత, ఇంకేం కాదు. ఆవిడ కూడా ఇది కాదు, చెయ్యాలని చేస్తాను, నువ్వు ఇలా తిట్టు చేయని చెప్పి చేస్తాను ఆవిడకి. లేకపోతే మీకు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ పిల్లల్ని కనీసం పేరు ఊహ కూడా తెలియని చిన్న చిన్న పిల్లల్ని, భార్యల్ని, తల్లుల్ని కూడా చాలా నీచంగా తిట్టారు. చాలా. మరి అలా నీచులకి ఎలా ఓట్లేసి ప్రజలు గెలిపించారు? మరి అలాంటి వ్యక్తులు ఇప్పుడు ఏమైపోయారు అంటారు? అడుక్కుంటాను. ఇప్పుడు చెప్పాలంటే అసలు అది దేవుడు నిర్ణయం, మనం కాదు. అది ఆయన పవన్ కళ్యాణ్ ఒక తల్లిని నమ్ముకొని ఆ తల్లి నడిపించింది, ఆ తల్లి కూడా ఇంకా నడిపిస్తుంది కూడా. ఆవిడ దేవుడు, అసలు ఆవిడ తల్లి, ఆ తల్లిని కొలుసుకోండి ఆయన వారహతి అమ్మని. మేము కూడా ఆయన ఎలాగ నడుస్తాం, మేము అలాగే నడుస్తాం. పవన్ కళ్యాణ్ గారిలో మీకు నచ్చే విషయం ఏంటండి అసలు? ఆయన అంటే ఏం చూసి మీరు ఒక అభిమాని అయ్యారు, ఓటేయడానికి కారణం? ఆయన ఏంటంటే చాలా మంచి ఆయన. నెక్స్ట్ టైం ఎవరేమనుకున్నా నవ్వుతూ వెళ్ళిపోతాడు ఆయన, అదే మాకు ఇష్టం. అది ఎంతమంది ఎన్నన్నా పట్టించుకోరా అసలు? అది అంటే పట్టించేసుకుంటారు కానీ కొంచెం టైం పడుతుంది. అది ఏంటంటే రివర్స్ తీర్చుకుంటారు, కొంచెం కష్టం. అంటే ఆయన యొక్క గెలుపుతో ఆయన స్థాయి ఏంటో చూపిస్తారు, కొంచెం టైం పడుతుంది, కొంచెం టైం పడుతుంది. మరి ఫైనల్ గా ఒక మాట అండి, పవన్ కళ్యాణ్ గారి సీఎం ఎప్పుడు అవుతారు అనుకుంటున్నారు? అయితే ఎలా ఉంటది? అయితే ఇంకా మాకు మటు చాలా సంతోషంగా ఉంది. 10 రోజుల ముందే మాకు సీఎం అయినట్టుగా ఉన్నారు ఆయన. కానీ ఇంకా లైఫ్ లాంగ్ లో ప్రాణం ఉన్న వరకు ఆయన మటుగా ఇంకా ఓడిపో లేదు, జరగదు కూడా. గెలుస్తూ ముందుకెళ్తారు ఆయన.